ఓం సాయిరామ్. బాబా ఒక్కరే ఒంటరిగా రాత్రిళ్ళు మసీదులో పడుకుంటుంటారు. మసీదుకి అభిముఖంగా ఉన్న స్కూల్లోనే నివసిస్తున్నాడు శ్యామ. పగలు పిల్లలకి పాఠాలు చెప్పే పని అవగానే మసీదుకు వెళ్ళి బాబా సేవలో పాల్గొంటాడు శ్యామ. బాబా రాత్రి భోజనం చేశాక మిగతా భక్తులతో పాటు శ్యామ తన నివాసానికి చేరుకుంటాడు. అప్పుడప్పుడు ఏ అర్ధరాత్రి వేళలో మసీదులోంచి అరబ్బీ భాషలో ఏవో మంత్రాలు వినిపిస్తుంటాయి. ఉన్నట్లుండి బాబా గొంతు బిగ్గరగా వినిపిస్తుండేది. ఎవరినో తిడుతున్నట్లు అరుస్తూ బిగ్గరగా వినిపిస్తూ ఉంటుంది బాబా గొంతు. శ్యామ ఆ అరుపులకి ఉలిక్కిపడి లేచి కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చి చూస్తే మసీదులో బాబా ఒక్కరే ఆవేశంతో అటు ఇటు పచార్లు చేస్తూ కనిపించేవారు. అకస్మాత్తుగా పచార్లు ఆపి తన ముందు ఎవరో ఉన్నట్లు చూస్తూ ఆగ్రహంతో రంకెలేస్తుండేవారు. కానీ శ్యామ కళ్ళకి బాబా తప్ప మరెవరూ కనిపించేవారు కాదు. కాసేపటికి బాబా తనకు తానుగా శాంతించేవారు. అప్పుడు కాళ్లకు గజ్జెలు కట్టుకొని చిత్రంగా నృత్యం చేస్తూ భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడేవారు. ఆయన తన్మయత్వాన్ని చూస్తుంటే ఆ దేవుడు ఆయనకి కనిపిస్తున్నాడా అనిపించేది. కానీ శ్యామకి బాబా తప్ప వేరెవరూ కనిపించేవారు కాదు. ఇలా ఒక్కసారి కాదు, ఒక్క రాత్రి కాదు, చాలాసార్లు, చాలా రాత్రుళ్ళు. ఒక రాత్రి ఇలాగే బాబా కేకలు వినిపించగా తన గది కిటికీ దగ్గరకు పరిగెత్తి మసీదు వైపు చూశాడు శ్యామ. అప్పుడు అతనికి ఒక అద్భుత దృశ్యం కానవచ్చింది. ఆకాశంలో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి అద్భుత కాంతులు ఈనుతున్న ఒక గోళం బంతిలా గిరగిరా తిరుగుతూ దిగివచ్చి మసీదులోకి ప్రవేశించి బాబా ముందు ఆగింది. ఆ గోళం వెలువరించే కాంతితో మసీదు శోభాయమానంగా ప్రకాశించసాగింది. అంతలో హఠాత్తుగా ఢామ్ అన్న పెద్ద శబ్దంతో ఆ గోళం విస్ఫోటం చెందింది. చటుక్కున తన కిటికీ తలుపు మూసేశాడు శ్యామ భయంతో. ఆ తర్వాత మసీదులో ఏం జరిగిందో అతనికి తెలియదు. ఎలాంటి చప్పుళ్ళు మాటలు మసీదు నుంచి వినిపించలేదు. అయినా ఆ రాత్రి శ్యామకి నిద్ర పట్టలేదు. మర్నాటి పొద్దుటే మసీదుకు వెళ్ళాడు. అప్పటికింకా భక్తులెవరూ రాలేదు. బాబా ఒక్కరే ఉన్నారు. రాత్రి బాగా భయపడ్డావా అడిగారు బాబా నవ్వుతూ. శ్యామ ఆయన వైపు సూటిగా చూస్తూ, రాత్రుళ్ళు హిందూ దేవతా కీర్తనలు పాడతారు. దేవదూతలెవరో మీ దర్శనానికి వస్తుంటారని అనిపిస్తోంది. మీరేమో ప్రతిదానికి అల్లాహ్ నామాన్ని జపిస్తారు. ఇది ముస్లింల మసీదు. దీనికి ద్వారకామాయి అని పవిత్రమైన హిందూ నామాన్ని పెట్టారు. మీరు నిజం చెప్పండి బాబా, మీరు హిందువా ముస్లిమా అని నిగ్గదీశాడు శ్యామ. బాబా నవ్వి, ఎవరెలా అనుకుంటే అలా అన్నారు. అలాగే అయితే మీరు హిందువు అని నేను అనుకుంటున్నాను. మీ మాటే సత్యమైతే మా హిందువులకి పవిత్రమైన త్రిలోకాలు చూపించగలరా అని రెట్టించాడు శ్యామ. బాబా అతడికి సర్ది చెప్పాలని ఎంత ప్రయత్నించినా అతను తన మంకుపట్టు వీడలేదు. బాబా నిట్టూర్చి, అప్పుడెప్పుడో యశోద ఇలాగే మొండిపట్టు పట్టింది. అంగిట్లోనే త్రిలోకాలు చూపించా పార్థుడు అంతే మొండికేసి మరీ స్వరూపాన్ని చూశాడు ఇన్నాళ్ల తర్వాత. ఇప్పుడు నువ్వు సరే శ్యామ, నన్నే ధ్యానిస్తూ కళ్ళు మూసుకో అన్నారు బాబా. బాబా మాటల్లోని అంతరార్థాన్ని ఆలోచిస్తూనే కళ్ళు మూసుకున్నాడు శ్యామ. క్షణం తర్వాత శ్యామ అంతర్నేత్రాలు తెరుచుకున్నాయి. శ్యామకి గొప్ప వెలుగు కనిపించింది. ఆ వెలుగులో సత్యలోకం, బ్రహ్మ దర్శనమిచ్చారు. క్షణం తర్వాత సత్యలోకం స్థానంలో వైకుంఠం, విష్ణువు దర్శనమిచ్చారు. ఇంకో క్షణం తర్వాత కైలాసం, శివుడు దర్శనమిచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వారి లోకాలను దర్శించుకున్న తన్మయత్వంలో ఉన్న శ్యామకి ఆ త్రిలోకాలు, త్రిమూర్తులు కలిసి ఒక గొప్ప తేజస్సుగా మారిపోగా ఆ తేజస్సులో అనూహ్యమైన ప్రకాశంతో మెరిసిపోతూ నెలవంక దర్శనమైంది. ఆ నెలవంక సరసన బాబా ప్రత్యక్షమై, ఇప్పుడు చెప్పు, నేను హిందువునా ముస్లిమునా అని ప్రశ్నించారు. శ్యామ భావోద్వేగంతో ఆనంద బాష్పాలు కారుస్తూ, నీ నువ్వే, అందరూ నువ్వే, దేవాది దేవుడివి నువ్వే బాబా, నువ్వే అంటూ బాబా పాదాలను ఆశ్రయించాడు. బాబా నిత్యం భిక్షాటన చేసి వచ్చిన ఆహారాన్ని భుజిస్తుంటారు. ఏళ్లు గడుస్తున్న బాబా భిక్షాటన విధానంలో ఏ మార్పు లేదు. కానీ నిత్యం తనని సేవించే భక్తుల కోసం ప్రసాదం పెట్టాలనుకున్నారు. అలా సంకల్పించుకోగానే మసీదులో తానే స్వయంగా వంట చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు బాబా.
100 మందికి 50 మందికి సరిపోయేలా 2 వంట పాత్రలు తెప్పించారు బాబా. మసీదు ముంగిట ఖాళీ జాగాలో పొయ్యి పెట్టి దాని మీద వంట పాత్ర ఉంచి వండబోయే ఆహారానికి తగ్గట్టుగా కొలత ప్రకారం నీళ్లు పోసి బియ్యం పోసి అన్నం వండసాగారు. బాబా స్వయంగా వంట చేస్తున్న సంగతి తెలిసి ఆ విశేషం స్వయంగా చూడ్డానికి శ్యామ, మల్సపతి, తాత్య తదితర భక్తులంతా మసీదుకు చేరుకున్నారు. వచ్చారా, రండి రండి, అన్నం పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మ ప్రసాదం నేనే స్వయంగా తయారు చేస్తున్నా మీకోసమే అంటూ బాబా కొత్త ఉడుకుతూ పొగలు కక్కుతున్న వంట పాత్రలోకి చెయ్యి దూర్చారు. భక్తులంతా ఒక్కసారిగా బాబా అంటూ అరిచారు భయంతో. బాబా నవ్వి నిర్భయంగా గరిటెకి బదులు తన చేత్తో పాత్రలోని అన్నాన్ని కలుపుతూ ఉడికిందో లేదో చూస్తున్నా అన్నారు. ఆయన ముఖంలో చెయ్యి కాలుతోందన్న బాధ, భయం ఎలాంటి భావనలేమీ కనిపించలేదు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఇప్పుడు మనం ఎంత పెడితే రేపు అంతకు 100 రెట్లు లభిస్తుంది. ఆకలి ఉన్న జీవి మనిషే కానక్కర్లేదు. కుక్క, పిల్లి, ఈగ, దోమ, చీమ ఏదైనా సరే, మీరు ఏ ఒక్క జీవి కడుపు నిండా నా కడుపు నింపినట్లే. మీరు పెట్టే నైవేద్యాలన్నీ జీవులకి మీరు పెట్టే అన్నదానాన్ని అల్లాయే స్వీకరిస్తాడు. అల్లా మాలిక్ అన్నారు బాబా. శ్యామ తదితరులందరూ బాబా ఉపదేశాన్ని వింటూ మంత్రముగ్ధులయ్యారు. బాబా షిరిడీ వచ్చి ఆ మసీదులో నివసించడం మొదలుపెట్టి ఎన్నో ఏళ్లు గడిచాయి. బాబా వచ్చినప్పుడు ఆయనతో పాటు యుక్త వయస్సులో ఉన్న శ్యామ, మల్సా, కాశీరాం, బాగోజీ షిండే తదితరులు ఇప్పుడు బాబాతో పాటు వార్ధక్య దశలో అడుగుపెట్టారు. బాబాని ఎంతగానో సేవించిన బాయిజాబాయి, ఆమె భర్త కాలధర్మం చెందగా వారు కుమారుడు తాత్య ఇప్పుడు మధ్య వయస్కుడయ్యాడు. వంట పూర్తయ్యాక మౌలీని పిలిచి నైవేద్యం పెట్టించారు బాబా. అలాగే వండిన దానిలోంచి కొంత వేరే పాత్రలోకి తీసి, మహల్సా, ఈ ప్రసాదాన్ని ఖండోబాకి నివేదించి నువ్వు తాత్య స్వీకరించండి అని చెప్పారు బాబా. మహాప్రసాదం అంటూ భక్తితో ఆ ప్రసాదాన్ని అందుకున్నాడు మహల్సా. ఆ మరు నిమిషమే మసీదు ముంగిట అన్నదానం ప్రారంభమైంది. శ్యామ, కాశీరాం, బాగోజీ తదితరులు సాధలకు బాబా ప్రసాదాన్ని వడ్డిస్తూ అనూహ్యమైన ఆత్మ సంతృప్తితో పొంగిపోయారు. అన్నదానం పూర్తయింది. వంట పాత్రల్లో కొద్దిగా ఆహారం మిగిలి ఉంది. శ్యామ తదితరులను వరుసగా కూర్చోబెట్టి తానే స్వయంగా వాళ్ళకి వడ్డన చేశారు బాబా. అది బాబా స్వయంగా వండిన వంట. అది చేతి ప్రసాదం. శ్యామ ముద్ద కలిపి భక్తితో బాబా నామాన్ని స్మరిస్తూ కళ్ళకొద్దుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోతూ చెప్పున ఆగి, బాబా, మరి మీ భోజనం అడిగాడు. అదిగో సిద్ధంగా ఉంది అంటూ మసీదు గోడ ప్రక్కనున్న భిక్షపాత్ర వైపు చూపించారు బాబా. భిక్షపాత్రలో బాబా భిక్షాటన చేసి తెచ్చిన ఆహారం ఉంది. దానిపైన ఈగలు, దోమలు ముసురుకుంటున్నాయి. ఒక నల్లపిల్లి ఆ మూగుడిలో మూతి పెట్టి ఆహారాన్ని కిలుకుతూ తింటోంది. ఆ దృశ్యాన్ని చూస్తూ దిగ్భ్రాంతి చెందాడు శ్యామ. ఇంతమందికి అన్నదానం చేసిన మహానుభావుడి భోజనం అదా? ఎందరికోసమో స్వయంగా వంట చేసిన బాబా వేరెవరో వండిన ఆహారాన్ని భిక్షగా స్వీకరించి ఆ అన్నదాన ఫలాన్ని వారికి అందిస్తున్నారా? ఒకరోజు బాబా నదీ తీరంలో వ్యాహ్యాలు చేస్తున్నారు. శ్యామ ఆయన్ని అనుసరిస్తూ, బాబా, పుణ్యం, పాపం, కర్మఫలం, రుణశేషం అనేవి నిజంగా ఉన్నాయా అని అడిగాడు. అతని సందేహానికి బాబా సమాధానం చెప్పేలోగానే నది వద్ద నుంచి బెక్ బెక్ అంటూ కప్ప అరుపు వినిపించింది. బెక్ బెక్క వినిపిస్తోందా? ఆ కప్ప తన పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవిస్తోంది. కావాలంటే వెళ్ళి చూడు అని చెప్పారు బాబా. శ్యామ ఆశ్చర్యంతో ఒడ్డు దిగి నది వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద నల్లత్రాచు ఒక కప్పను నోటకరిచి పట్టి మింగడానికి ప్రయత్నిస్తోంది. దాని నుంచి బయటపడలేక భయంతో బెకబెకలాడుతోంది కప్ప. ఆ దృశ్యాన్ని చూసిన శ్యామ గుండె భయంతో జల్లుమంది. గబగబా పరిగెత్తుకొచ్చి, బాబా, ఒక పెద్ద నల్లత్రాచుపాము పాపం ఒక కప్పని మింగేస్తోంది. కొద్ది క్షణాల్లో కప్ప చావు ఖాయం అన్నాడు శ్యామ భయంతో రొప్పుతూ. బాబా తల అడ్డంగా తిప్పుతూ, అలా జరగనివ్వను అంటూ ఒట్టు దిగి తన నదీ సమీపానికి వెళ్ళారు బాబా. కప్పని నోటకరుచుకున్న పాము వైపు కోపంగా చూస్తూ, వీరభద్రప్ప, నీ కర్మఫలాన్ని బట్టి నీకు పాము జన్మ, నీతో గొడవపడిన చెన్నబసప్పకు కప్ప జన్మ లభించాయి. అయినా సిగ్గులేదా? ద్వేషం, శత్రుత్వం ఇప్పుడైనా విడిచిపెట్టలేరా అని మందలించారు తీవ్ర స్వరంతో బాబా. మరుక్షణం కప్పని వదిలివేసి పొదలచాటుకు పారిపోయింది పాము.
స్వేచ్ఛ పొందిన కప్ప వెకవెకలాడుతూ నదిలోకి వెళ్ళిపోయింది. శ్యామ ఆశ్చర్యపోతూ, బాబా, ఈ కప్ప పాము పూర్వజన్మలో చెన్నబసప్ప, చిత్ర వీరభద్రప్పలే అనేవారా? అయితే మీకు వాళ్ళెలా తెలుసు అని అడిగాడు కుతూహలంగా. బాబా నవ్వి ఆ పూర్వగాథని ఇలా వివరించారు. పూర్వజన్మలో బాబా నివసించిన ఒక ఊరిలో పురాతన శివాలయం ఉంది. దానిని బాగు చేయించే నిమిత్తం ఊరి వాళ్ళు విరాళాలు సేకరించి ఆ ధనాన్ని ఊరి పెద్దకి అప్పగించారు. లోబీ అయిన అతడు ఆలయాన్ని బాగు చేయకుండా ఏవో సాకులు చెబుతూ ఆ ధనాన్ని దిగమింగాడు. అతడెంత పిసినారో అంతకు 1000 రెట్లు భక్తురాలు అతని భార్య. ఒక రాత్రి ఆమె కలలో శివుడు దర్శనమిచ్చి, నువ్వైనా ఆలయాన్ని బాగు చేయించు, నీకు మోక్షమిస్తాను అని చెప్పాడు శివుడు. ఆమె తన పుట్టింటి వారు తనకిచ్చిన నగలు అమ్మి వచ్చిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకుంది. అయితే ఆ పిసినారి ఆ నగలు తాను తీసుకుని దానికి బదులుగా ఒక బీద వృద్ధురాలు తనకి తాకట్టు పెట్టిన బీడు భూమిని దేవుడి పేర రాసి ఆ బీడు భూమిని ఆలయం పూజారి ఆధీనంలో ఉంచాడు. పూజారి ఒకనాడు మసీదులో బాబాని దర్శించుకొని, చూశారా బాబా, ఆ లోబి నగలు తీసుకొని తన భార్యని 200 రూపాయలకు భూమిని తాకట్టు పెట్టిన ఆ వృద్ధురాలినే గాక ఎందుకు కొరగాని ఆ బీడు భూమినిచ్చి దేవుడిని కూడా మోసం చేశాడు అని వాపోయాడు. బాబా మందహాసం చేసి అల్లా మాలిక్ అన్నారు. ఒక రాత్రి పిడుగుపడి ఆ పిసినారి అతడి భార్య మరణించారు. ఆ వృద్ధురాలు కూడా వార్ధక్యం వల్ల చనిపోయింది. కొంతకాలం తర్వాత ఆ లోబి ఒక బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగా జన్మించాడు. అలాగే ఆ వృద్ధురాలు చెన్నబసప్పగా జన్మించాడు. ఆ లోబి భార్య కూడా గుడి పూజారి కూతురు గౌరీగా జన్మించింది. గౌరీ యుక్త వయసుకు రాలైంది. గుడి పూజారి బాబా సలహాతో ఆమెని వీరభద్రప్పకిచ్చి వివాహం చేసి తన వద్దనున్న గుడి పొలం మీద హక్కులు ఆమెకు రాసిచ్చాడు. ఇప్పుడు ఆ భూమి ధర పెరిగింది. శివాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరీ ఆ భూమిని 1,00,000 రూపాయలకు అమ్మింది. గౌరీ తన భార్య కాబట్టి ఆమెకి చెందిన ఆస్తి తనకే చెందుతుందని పేచీ పెట్టాడు వీరభద్రప్ప. ఆ వివాదం పరిష్కారం కోసం బాబా దగ్గరికి వచ్చింది. బాబా వారి పూర్వజన్మ గురించి వివరించి, గౌరీ తన నగలతో కొన్ని భూమిపై ఆమెకు సర్వహక్కులు ఉన్నాయి. గత జన్మలో మోసపోయిన వృద్ధురాలు ఈ జన్మలో చెన్నబసప్పగా పుట్టినందున భూమి అమ్మగా వచ్చిన డబ్బు మీద వచ్చే వడ్డీలో సగం చెన్నబసప్పకి ఇచ్చి మిగతా డబ్బుతో ఆలయాన్ని అభివృద్ధి చేయండి. ఆ డబ్బులు వీరభద్రప్పకి 1 పైసా కూడా చెందదు అని తీర్పు ఇచ్చారు బాబా. చెన్నబసప్ప దానికి సమ్మతించి తన వాటా డబ్బు ఆలయానికి ఇచ్చాడు. గౌరీ సంతోషంతో బాబా తీర్పుని అమలు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేసి తనువు చాలించి శివ సాన్నిధ్యాన్ని పొందింది. కానీ వీరభద్రప్ప వైరంతో చెన్నబసప్పని చంపుతానంటూ బెదిరించగా అతడు బాబా పాదాలను ఆశ్రయించాడు. భయం లేదు, నేను నిన్ను రక్షిస్తాను అని అభయమిచ్చారు బాబా. ఆ తర్వాత వీరభద్రప్ప చెన్నబసప్పలు ఒకరినొకరు ద్వేషించుకుంటూనే జీవితాలు చాలించారు. వారి ద్వేష కర్మఫలంగా ఈ జన్మలో వీరభద్రప్ప పాముగా, చెన్నబసప్ప కప్పగా జన్మించారు. బాబా ఆ వివరాలను చెప్పి, నేను మాట తప్పను శ్యామ, అందుకే చెన్నబసప్పను కాపాడాను. మీరు కర్మఫలం అనుభవిస్తుంటే కర్మలు ఆచరించవలసిన అవసరమే లేని నేను మీకోసం మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తోంది. అల్లా మాలిక్ అన్నారు బాబా. ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు శ్యామ. కర్మఫలం అనుభవిస్తున్న వాళ్ళని ఉద్ధరించడానికే బాబా జన్మించారా? ఓం సాయిరామ్.